విద్యార్థి యువజన జేఏసీ కన్వీనర్ ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిజంగా ఇది మా గూడూరు ప్రజల ఆవేదన. 13 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే మా గూడూరుని జిల్లా చేయండి, మాకు అన్ని వసతులు వనరులు అన్నీ ఉన్నాయి. మా దయచేసి ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు ఇచ్చిన హామీని అడుగుతున్నాం సార్, దయచేసి మా యొక్క గూడూరుని జిల్లా చేయండి, లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపండి. ఏదైతే వైసీపీ చేసినటువంటి ఈ యొక్క తుగ్లక్ పరిపాలనలో భాగంగా ఈ జిల్లాల విభజనలో పిచ్చివాడికి చేతికి రాయిస్తే ఏ విధంగా ఉందో ఆ విధంగా జిల్లాల విభజన చేశారు సార్. కనీసం మీరైనా కానీ మా గోడు వినండి, మా బాధ వినండి, మా ఆవేదన వినండి సార్. దయచేసి మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి, లేకపోతే గూడూరు జిల్లా చేయండి అని చెప్పి మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మేము చేసే ఈ క్యాండిల్ ర్యాలీ కానీ రిలే దీక్షలు కానీ ఇక్కడితో ఆగవో, అమరావతి దాకా వినిపించాలి సార్. వినిపించి మీరు ఖచ్చితంగా మారాలి, మా గూడూరుని జిల్లా చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆగవు సార్. గూడూరు ప్రజలుగా చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఎంత దూరం తీసుకోబోతాం. మా యొక్క ఏ అనుకుంటున్నామో గూడూరుని జిల్లా చేయాలి, లేకపోతే నెల్లూరు జిల్లా కలపాలి అనే అభిష్టని చివరి వరకు మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కోరుతూ గూడూరు ప్రజలు 12 రోజులుగా దశల వారీగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని ప్రభుత్వ పెద్దలు బహుశా అంధకారంలో ఉండి గమనించడం లేదేమో. ఈరోజు జరిగినటువంటి కొవ్వొత్తుల ర్యాలీలో జ్యోతుల వెలుగులోనైనా వాళ్ళు ఈ గూడూరు ప్రజల వాసని కోడిని విని గూడూరు ప్రజల బాధలు కష్టాలు వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి గూడూరు ప్రజలు కోరుకున్న విధంగా గూడూరు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకా కూడా ఉద్యమం ఉధృతమవుతుందని చాటే విధంగా ఈ ఉద్యమంలో అందరూ కూడా అన్ని వర్గాల నాయకులు ప్రతినిధులు భాగస్వాములై ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీని విజయవంతం చేసినందుకు అన్ని సంఘాల నాయకులకు ప్రతినిధులకు జేఏసీ ద్వారా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.